లో ఒక విధవరాలు అన్నీ కోల్పోయినా అన్నీ కలిగి ఉన్నటువంటి ఇవ్వగలిగిన దేవుడు నాకు కలిగి ఉన్నానని ప్రజల్లో రుజువు చేయగలిగింది. రుజువు చేసిందా లేదా? ఎలా చేసింది? విశ్వాసం బట్టి చేసింది, భక్తిని బట్టి చేసింది, కష్టాన్ని భరించేసింది. తన దేవుడు తను సహకరించకపోయినా కూడబెట్టుకుని బలాన్ని పౌరుషంతో రోషంతో బలాన్ని కూడబెట్టుకుని వెళ్ళింది. సమస్యలు వస్తాయి, నిందలు వస్తాయి, వాటిని మనం ఏం చేయాలి? సేధించుకుని ముందుకి వెళ్ళాలి. అప్పుడు దేవుని కార్యం నువ్వు చూడగలవు. ఏమండి? మరొక విషయాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. అక్కడ లూకాసు సువార్త 7వ అధ్యాయం, లూకాసు సువార్త 7వ అధ్యాయం 11వ వచనం చూడండి. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుశను జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండేది. ఆయన ఆ ఊరి గౌని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయినప్పుడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడాలమ్మని నీతో చెప్పుచున్నానగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అతని తల్లికి అప్పగించాం. హల్లెలూయా. చూసారా ఈ సందర్భం? ఇందాక ఒక మామూలు విధవరాల గురించి, నిస్సహాయుల గురించి దేవుడు బలపరిచిన విధానం చూసాం. ఇప్పుడు ఒక విధవరాలు ఒక కుమారుని కలిగి ఉంది, ఒకే ఒక కొడుకుని కలిగి ఉంది. చూడండి, చాలామందికి ఇందాక మనం మాట్లాడుకున్న రీతిగా 10 మంది కుమారులు ఉన్న వారికి ఒక బలము సపోర్ట్ ఉందని తల్లికి ఒక ఆధారం ఉంటుంది అనుకుంటారు మనసులో. ఉంటేవాడు కదా, వీడికి ఏ బలము లేదు, ఏ స్థితి లేదని చాలామంది చులకనగా చూస్తారని ఒక బలహీనత కలిగి ఉన్న తల్లిదండ్రులు కూడా ఉంటారు. అయితే ఇక్కడ ఈ తల్లికి భర్త లేడు, రెండో కుమారుడు లేడు, అన్నదమ్ములు ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ కుమారుడి మీద ఆధారపడిపోతుంది. ఇతను ఎవరు కుమారుడు కష్టపడుతున్నాడు, కొద్దిగా తెస్తున్నాడు, తల్లిని పెంచుతున్నాడు, తల్లికి లోబడి ఉంటున్నాడు, తల్లిని సంతోషపరుస్తున్నాడు. మంచివాడు కుమారుడు, మంచి కుమారుడు. తన భర్త లేని లోటు, అనేక మంది కుమారులు లేని లోటు, కుమార్తెలు లేని లోటు ఈ కుమారుడు తీరుస్తున్నాడు. ఇంటికి వచ్చే కుమార్తె వాళ్ళు పని చేస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు తల్లికి. పొద్దుట యజమానులాగా బయటికి వెళ్ళి కష్టపడి తెచ్చి కావాల్సినవన్నీ కూడా తెచ్చిస్తున్నాడు, తల్లికి లోబడుతున్నాడు. వచ్చిన తర్వాత తల్లితో కొంతసేపు ముచ్చటించి సంభాషణ చేసి దేవుని గురించి మాట్లాడుకుని కొంత ఆనందిస్తూ, కొంత చక్కగా ఇద్దరు కూడా అన్యోన్యంగా ఆనందంగా మాట్లాడుకుని అప్పుడు నిద్రపోతున్నారు ఆనందంతో. అలాంటి కుటుంబం అండి. అయితే ఆ కుటుంబంలో ఒక విషాదం ఎదురైంది. ఏ కుమారుడు నిమిత్తమైతే ఆనందిస్తుందో, ఏ కొడుకు నిమిత్తమైతే సంతోషపడుతుందో, ఇతనే నా సంతోషం, ఇతనే ఆనందం అనుకుంటుందో, ఆ కుమారుడికి ఏమొచ్చింది? ఒకరోజు మానవ వచ్చింది. చనిపోతే ఊరి పెద్దలందరూ కలిసారు, పాడి కట్టారు. ఇక మోసుకుని వెళ్ళిపోవాలి కదా, వచ్చారు కదా, మరి మోసుకుని వెళ్ళిపోతున్నారు. ఆమె మాత్రం ఇక ఇంటి దగ్గర ఉండలేదు. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ కుమారుడు పాడుతూ వెళ్ళిపోతుంది, ఏడుస్తుంది. ఎక్కడికి వెళ్తుంది? శ్మశానాల వరకు వెళ్ళిపోతుంది, ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఏడుపు అంటే మామూలు ఏడుపు కాదు, చిన్న పిల్ల కంటే ఇక భయంకరమైన ఏడుపు అనమాట. ఏ ఆధారం లేదు, నన్ను ఎవరు పోషిస్తారు, నాతో ఎవరు మాట్లాడతారు? సాయంత్రం అయితే పొద్దున్న లేచిన అమ్మ నాకు టిఫిన్ పెట్టమని ఎవరు అడుగుతారు, భోజనం పెట్టమని ఎవరు అడుగుతారు, నా కష్టపడి ఎవరు పళ్ళు తీసుకొస్తారు, నాకు ఎవరు పెడతారు, నీకు ఏం తేవాలమ్మని ఎవరు అడుగుతారు? నీకు అన్నీ జ్ఞాపకం చేసుకుని విపరీతంగా బోరుమని ఏడుస్తుందండి. ఏడుస్తున్నప్పుడు ఆ నాయన అనే ఊరికి గవని యొద్దకి, అనగా పొలిమేరు, మన గ్రామానికి పొలిమేరు ఎక్కడ చెప్పండి మీరు? సత్తుమండి గుట్టుంది కదా, 4 రోడ్ సెంటర్, అది పొలిమేర. ఆ తర్వాత పొలిమేర గణేష్ నగర్. ఏమండి, ఇంకా చెప్పాలంటే 3 మొదటి పొలిమేర మన ఇక్కడ సరిలో దగ్గర వివేకానంద బొమ్మల దగ్గర, ఈ గ్రామానికి మొదటి పొలిమేర అంతే కదా. అది కూడా జంక్షనే, 3 రోజుల జంక్షన్ అది. ఇలా పొలిమేర. అలాగే ప్రతి ఊరికి గవని ఉంటుంది, పొలిమేర ఉంటుంది. ఆ గవని దగ్గరికి వచ్చారంటే ప్రభు వారు వచ్చినప్పటికి గ్రామం లోపల నుంచి ఈ పాడి కట్టినటువంటి అబ్బాయి శవం తీసుకుని వస్తుంటే తల్లి వెనకాల ఏడుస్తుందంట. మరి నిజంగా ఎంత బోరుమని ఏడుస్తుందంటండి. ఆమె ఏడుపు, ఆమె కన్నీరు ప్రభు కనికరం పుట్టించిందంట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, కొంతమంది కన్నీరు ప్రార్థన చేస్తే
ఎందుకు చేస్తున్నారో, దేనికి చేస్తున్నారో, ఎక్కడ చేస్తున్నారో కూడా ఆలోచనలు చేస్తారు. మనం విరిగి నలిగిన మనసు కలిగి కన్నీరు ప్రార్థన చేయాలి. విమర్శన కాదు. నీ కన్నీరు, నీ ప్రార్థన దేవుడు వినాలి, దేవుడిని తాకాలి, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె కారుస్తున్న కన్నీరు, ఆమె ఏడుస్తున్న ఏడుపు, వ్యాధులంతా కూడా దేవుని హృదయాన్ని కలిసివేసింది. అప్పుడు ఆయన కనికరం పుట్టించింది. కనికరి పడ్డాడట. కనికరి పడిన తర్వాత ఆ పాడి ఎత్తుకు వచ్చినట్టు ఆయన వచ్చి అక్కడ ఆగమని చెప్పాడట. మనుషులు ఆగారట. ఆగిన తర్వాత ఆయన చేయి వేసి, చిన్నవాడా లేమ్మో అని మాట చెప్పాడట. చెప్పిన వెంటనే చనిపోయిన కుమారుడు లేచి నిలబడి మాట్లాడసాగాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే అతన్ని ఆమె తల్లికి అప్పగించి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ జరిగిన ఆశ్చర్యకార్యం చూసి అందరూ అత్యానంద భక్తులయ్యారట. అందరూ సంతోషించారట. ఆ కుటుంబానికి ఒక ఆదరణ కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, ఒక్కగానొక్క కుమారుల గురించి అనుకోవచ్చు. వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు నా కుటుంబాన్ని ఎవరు ఆదరిస్తారు, నా కుటుంబాన్ని ఎవరు బాగు చేస్తారు నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు నీకు ఆదరణగా ఉంటాడు. వాళ్ళ ఇంట్లోంచి ఒక కుమారుని మనవని పుట్టించి వాడిని ఎదిగింపచేసి ఆ కొడుకు స్వార్థంలో తీసుకొచ్చి తన ముందు నిలబెట్టి, ఇదిగో నీ కొడుకు అని చూపిస్తాడు దేవుడు. చెప్పలు కూడా దేవుడు మహిమపరచాడు. అలాగే గుర్తుపడతాడు దేవుడు. ఆ కుమారుడే ఒక దినం నీ వృద్ధాప్యం మంది నీ దగ్గర చేరుస్తాడు. నేను పెంచేవాడుగా చేస్తాడు, పోషించేవాడుగా చేస్తాడు. దేవుని కార్యం చూసి దేవుణ్ణి మహిమపరుస్తాడు. దేవునికి మహిమ కలుగుతాడు. కానీ ఆ ఊర్లో వాళ్ళు అనుకున్నారంట, ఎవరికి కూడా కొడుకు లేనట్టు ఆ కొడుకుతోటే మాట్లాడుతుందిరా, ఇంకెవరితోటి మాట్లాడుతుందా, ఎవరికి తల్లి లేనట్టు ఆ తల్లితోటి తిరుగుతాడురా, ఎక్కడికైనా వెళ్తేనే. ఇదో విచిత్రమైన బంధము. ఇలాగ ఏ తల్లిదండ్రులు చూడలేదు, తల్లి కొడుకుని చూడలేదు మేము అని అనుకున్న వాళ్ళు, చెప్పుకున్న వాళ్ళు లేకపోలేదు అక్కడ. కానీ వారి ఆలోచన దేవుడు తారుమారు చేశాడు. నాకే ఆధారం లేదని ఏడుస్తున్నటువంటి తల్లిని ఆదరించే ఒక ఆధారం చూపించాడు దేవుడు. కాబట్టి మరి కుమారులని మెదవరాలు కానీ, ఒక కుమారుడు కలిగి ఉన్నటువంటి మెదవరాలు కానీ వాళ్ళ గురించి చింతించవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు మీ కుమారుని బలపరుస్తాడు. వాడు ఉన్న స్థితి నుంచి లేవనెత్తాడు. వాడు ఆర్థిక సమస్యలు కావచ్చు, పాపమే కావచ్చు, భక్తిహీనత కావచ్చు, వాడు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నుంచి లేవనెత్తాడు. దానికి ఒక ఆయుధం ఉండాలి. ఎవరి దగ్గర ఉండాలి? తల్లి దగ్గర ఉండాలి. చేపలు పట్టండి. ఎవరిని పట్టించాడు ప్రభు ఆ పాడి దగ్గరికి? తల్లి కన్నీటి ప్రార్థన బట్టి, మొరను బట్టి, ఆమె హృదయం నలిగిపోతున్న విధానం బట్టి, ఆమె దేవుడి మీద ఆధారపడే మనసును బట్టి. మీ బిడ్డల జీవితాలు బాగుపడాలంటే, మీ పిల్లల జీవితాలు మార్చబడాలంటే, వాళ్ళ క్రియలను, వాళ్ళ ఆలోచన దాన్ని చూసి మనం కృంగిపోకుండా, వాళ్ళు విమర్శించకుండా, ఇతరుల దగ్గర తక్కువ చేసి మాట్లాడకుండా, వాళ్ళ వరకు నువ్వేం చేయాలంటే నిత్యము కన్నీరు కచ్చి ప్రార్థన చేయాలి. వాళ్ళు మార్చినంత వరకు చేయవలసిన పని ఇది. దేవుడే వచ్చి మార్చాలని మనం మార్చలేదు. కొన్ని కుటుంబాలను కానీ, కొంతమంది వ్యక్తులు కానీ, కొంతమంది పిల్లలు కానీ మనం మార్చలేదు. ఎందుకంటే మనసురిగిన యేసయ్య, మనసుతో మాట్లాడే యేసయ్య, మనసు మార్చగల యేసయ్య, హృదయాంతరంగంలో ఎరిగిన యేసయ్య, మనుషులను దర్శించి యేసయ్య, జీవితాన్ని మార్చి యేసయ్య, ఆయనే మాట్లాడారు. అందుకని నేను మాట చెప్పాడు, నేను ఆకర్షిస్తాను కానీ ఉన్న ఎద్దకి రాడు. నా స్వరం ఎలాంటిదో తెలుసా? లెబానోను దేవదారు వృక్షాన్ని కూడా ఉంచుతుంది, ఏనుగులు కూడా బలము లేని వాళ్ళుగా చేయగలరు. నాకు మొరపెట్టుకుని నీకు ఉత్తరము నేను ఇచ్చిందని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, నీ కుటుంబంలో నీ కుమారుల కోసం, నీ కుమార్తెల కోసం కృంగిపోయే మనసు కలిగి ఉన్నావా? ఇలా నరకానికి పోతారన్న ఆలోచన కలిగి ఉన్నావా? నరకంలో చనిపోతారన్న ఆలోచన కలిగి ఉన్నావు పాపంతో? ఏ స్థితిలో నువ్వు కృంగిపోతున్నావు? ఏ స్థితిలో నీకు బాధ ఉంటుంది వాళ్ళ మీద? ఆ స్థితిని బట్టి ఎట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడి కార్యం చూడగలవు. ఆమేన్. ఆమేన్.